నిన్న చూస్తూ ఉంటే రాబిన్ హుడ్ మూవీ ట్రైలర్ అయితే అంటే ఈవెంట్ జరిగింది. దాంట్లో మన డేవిడ్ వార్నర్ గారు అయితే నటించారు అండ్ చీఫ్ గెస్ట్గా వచ్చారు. సో అందులో చూస్తూ ఉంటే రాజేంద్ర ప్రసాద్ గారు సీనియర్ యాక్టర్ ఆయన ఏమన్నారంటే కొంచెం ఒక బ్యాడ్ వర్డ్ యూజ్ చేసి డేవిడ్ వార్నర్ని కించపరిచినట్లు అనిపించింది. సో మీకు ఏమనిపిస్తుంది? బాగానే ఉంది. ఏమన్నాడు అతను? దొంగనా కొడుకు అన్నాడు. అంటే ఏమైంది ఇప్పుడు? దాని గురించి ఏంది? టాపిక్ ఏంది? నాకు అర్థం కాదు. ఎందుకు ట్రోల్ చేస్తున్నా ఆయన? నాకు అర్థమవుతుంది. ఏమన్నాడు? దొంగనా కొడుకు, బ్యాటింగ్ బాగా ఆడుతాడు, దొంగలాగా సిక్స్లైనా 4లైనా బాగా కొడతాడు, కప్పు కొట్టుకొచ్చే వ్యక్తి, అందు గురించి దొంగలాగా ఆడి గెలిచే వ్యక్తి కాబట్టి ఆ మాట అన్నాడు. ఏదో స్లోగా అన్నాడు, ప్రేమతోటి అభిమానంతో అన్నాడు కదా ఆయన. ప్రేమతోటి అభిమానంతో దొంగనా కొడుకు అన్నాడు. దాన్ని పట్టుకొని మీరు సోషల్ మీడియాలో అన్నీ తిప్పేస్తుండ్రు మొత్తం. నాకు అర్థం కాదు. ఏమన్నాడు? అభిమానంతో అన్నాడు అంతే. అది కాదు. మరి పుష్ప సినిమాను కూడా వ్యతిరేకించారు కదా ఆయన రాజేంద్ర ప్రసాద్. అంటే అవును, స్మగ్లింగ్ చేసేవాడు కూడా హీరో అయిపోయాడు ఇప్పుడు అన్నాడు. అవును. మరి స్మగ్లింగ్ కరెక్ట్ కాదు కదన్న. ఇప్పుడు సినిమా చూసి ఏం నేర్చుకోవాలి మనం? పుష్ప సినిమా చూసి ఏం నేర్చుకోవాలి? దొంగతనం ఎట్లా చేయాలి, ఎర్రచందనం ఎట్లా కొట్టాలి, అది చేయాలి. ఆయన కావాలని కాంట్రవర్సీ చేస్తాను అనుకోవాలా? ఒకటే అన్న, ఇప్పుడు చేసింది అయితే, ఇప్పుడు చేసింది దొంగనా కొడుకు అన్నాడంటే ఈ ప్రేమతోటి అభిమానంతో అన్నాడు. ఒకటి అవును. మరి దొంగనా కొడుకు అన్నాడంటే పొగిడినట్లే కదా. ఇప్పుడు ఆయన గిట్ట నవ్వుతుండా లేదా? అర్థమయ్యేటట్టు మరి మీరు పోయి చెప్పుండి మళ్ళీ ఆయనకు. మీరు ఆయన మూతుల్లో మైకులు పెట్టి అడగాలి. మరి ఈడ అడుగుతున్నా నన్ను, మళ్ళీ ఆయన మూతుల్లో పెట్టి మైకులు పెట్టి కెమెరాలు పెట్టి అడగాలి. ఇట్లా అన్నాడు కదా ఆయన, మీకు మంచిగా ఉందా లేకపోతే ఏమనుకుంటుండ్రు మీరు అని అడగాల్సింది. మరి ఇక్కడ పబ్లిక్ని అడిగి ట్రోల్స్ చేసి మీరంతా ఇది కాదమ్మా చేయాల్సింది. ఆయన అడుగుండి, ఆయన ఎందుకు నవ్విండు? మళ్ళా నన్ను పొగుడుతుండనే కదా నవ్వింది ఆయన. నన్ను పొగుడుతుండు కాబట్టి ఆయన నవ్విండు. సో ప్రేమతోటి అభిమానంతో అన్నాడు. ఈ పదే ఇవన్నీ లేనిపోని టాపిక్లు తెచ్చి మీరు యూట్యూబ్లో వేసి అన్నీ ఇవి కాదు. పోయి డైరెక్ట్ ఆయన మూతిలో పెట్టి మైకి అడుగుండ్రి. అది కరెక్ట్. నవ్వుతారేందన్న నిజంగా. పొగిడింది కాబట్టి నవ్విండు. ఆ మాటకి మీరు అంతా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. మంచి పదం. ఆయన బ్యాటింగ్ కానీ, ఆయన కష్టపడే సత్తా కానీ, అందు గురించే దొంగనా కొడుకు అన్నాడు. సో దానిలో ఏం లేదు, తప్పేం లేదు. రాజేంద్ర ప్రసాద్ గారు తాగేసి వచ్చారు, డ్రింక్ చేసి వచ్చారు అని చెప్పి నువ్వు చూసినావా? ఆయన అట్లనే వచ్చారు. కాదు, నువ్వు చూసినావా? నువ్వు చూసినావా తాగింది? మరి ఫోటోలో ప్రూఫ్ ఏమైనా ఉందా? ఎందుకు తాగి ఎందుకు వస్తారన్న? తాగి ఎందుకు వచ్చి మాట్లాడతారు చెప్పు? అన్నీ ఇగో ఇవే అడ్డమైనవి. అన్నీ ఇవే తాగి వచ్చిరని ఒకరు ఎందుకు తాగి వస్తే అంత క్లారిటీగా స్వచ్ఛంగా మాట్లాడతాడు మైక్ పట్టుకొని? ఊగడ కొద్దిగానన్నా ఊగుతాడు కదా. లేదు కదా మార్పు. ఆయన మంచిగా ప్రేమతోటి అభిమానంతో దొంగనా కొడుకు మంచి బ్యాటింగ్ ఆడతాడు, మంచి కప్పులు కొడతాడు, అందు గురించే దొంగనా కొడుకు అన్నాడు. అభిమానంతో ప్రేమతోటి అన్నాడు. ఆయన గిట్ట నవ్వుతుండు కదన్నా. అనుకోవాలి అంతే. మరి అది కానీ ఆయన ఒకటేసారి అన్నారు, మీరే చాలా సార్ మరి ఆయన అన్నాడు కాబట్టి చెప్తున్నా మీకు. అది అర్థం కావాలి, అందరికి అర్థం కావాలని చెప్తున్నా.